సార్ మీరు గత బర్త్‌డే నుంచి ఈ బర్త్‌డేకి విజయం చూసుకుంటే మీరు ఒక గొప్ప రైటర్ కాగలిగారు. సో, ఆ పుస్తకం గురించి మీరు రాసినటువంటి మీ యొక్క ఆటోబయోగ్రఫీ పుస్తకం గురించి 2 మాటల్లో తెలియజేయండి ప్లీజ్. వెంకటేశ్వర్లు చాలా సంతోషము. సార్. నేను 4 సంవత్సరాల 6 నెలలు నా అవకాశం ఉన్న సమయాన్ని వినియోగించి నా జీవిత చరిత్రని రాయడం జరిగింది. నా అడుగు ఎప్పుడు ముందుకే. అందులో నేను ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినప్పటికీ కూడా ఎక్కడ వెనుకడుగు వేయకుండా నేను సాధించవలసినటువంటి లక్ష్యాలను చేరుకోవడానికి ఎప్పుడు ముందడుగే వేశాను. నేటి యువతరానికి బాధ్యతలు బాధల నుండి విముక్తి కావడానికి నుండి బయటపడడానికి అత్యంత అద్భుతంగా ఉండాలి అన్న పుస్తకం అని మోటివేషన్ ఇన్స్పిరేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ పుస్తకాన్ని డే 1 నేను పుట్టినరోజు ఈ రోజు వరకు జరిగిన సంఘటనలన్నీ కూడా సమగ్రంగా చర్చించి వాడికి ఒక రూపాన్ని క్రియేట్ చేసి ఆ పుస్తక రూపంలో తీసుకురావడం జరిగింది. ఆ పుస్తకం గురించి కూడా మనకు చాలా అత్యంత అద్భుతమైన ఫీడ్బ్యాక్ వస్తూ ఉంది. ఆ పుస్తకం ఒక మోడల్గా కూడా మిగిలిపోయింది. పార్ట్ 1 పూర్తయింది. ఈ సంవత్సరంలో నా బర్త్డే ముందు ఆ పుస్తకాన్ని రిలీజ్ చేసిన దానివల్ల నేను అత్యంత ఆనందదాయకంగా హ్యాపీగాను ఉన్నాను. పార్ట్ 2 కూడా ఈ 2025లో తీసుకొచ్చి ఆ 2 పార్ట్లు పూర్తి చేసిన తర్వాత మిగిలిన రచనలు చేయడము, ఇతరులు చేసిన రచనలు కూడా ఆర్థిక సహాయం చేయడము 2 కొనసాగిస్తానని ఈ సభాముఖం తెలియజేసుకుంటున్నాను. చాలా సంతోషం సార్. మీ పుస్తకం పట్ల వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ కానీ ఆదరణ కానీ మా దృష్టికి కూడా వచ్చింది. చాలా అద్భుతంగా ఉంది. రాబోయేటువంటి బర్త్డే లోపల మరొక పుస్తకాన్ని మీరు రాసి ఈ యొక్క యువతరానికి ఒక దిక్సూచిలా మీరు ఉండాలని చెప్పి దానికి కావలసినటువంటి శక్తి సామర్థ్యాలను ఆ భగవంతుడు మీకు ప్రసాదించాలని మరొకసారి మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ శిష్యుడు వెంకటేశ్వర్లు. నమస్కారం సార్. నమస్కారం. థ్యాంక్ యూ. వెల్కమ్ సార్. వెల్కమ్.